హాయ్ అండి. మే 30థ్ మా పేరెంట్స్ యానివర్సరీ. ఆ రోజు మా డాడీ అయితే పూరి చేయమని అడిగారు బ్రేక్‌ఫాస్ట్‌కి. బ్రేక్‌ఫాస్ట్ అయితే మార్నింగ్ 8 కల్లా అయిపోయింది. ప్రతి పూరి కూడా చక్కగా పొంగినాయి. దీంట్లోకి యెల్లో కర్రీ ఉంటుంది కదండీ! అదే చేసేసాను. ఆ రోజైతే ఫ్రైడే మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు. అది కాక 15-17 మెంబర్స్ భోజనానికైతే పిలిచాము. లిటరల్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ ఇంట్లో ఉండి మా అమ్మ కిచెన్‌లోకి ఎంటర్ అవ్వకుండా నేను, మా లింగయ్య అంకులు ఇక్కడ టేస్ట్ చూస్తున్నారు కదండీ! తనే లింగయ్య అంకులు. మేమిద్దరమే వంటంతా ఫినిష్ చేసాము. ఆ అంకుల్ ఏమో కటింగ్ పార్ట్ అంతా చేసి పెట్టారు. ఆనియన్స్ అన్నిట్లోకి అంకులే కట్ చేశారు. ఫ్రైడే మటన్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా సాఫ్ట్ గా ఉంది. 2 విజిల్స్ కే కుక్ అయిపోయింది. నాన్ వెజ్ తీసుకొచ్చింది కూడా లింగయ్య అంకులే. దుర్గా ఆంటీ మా లింగయ్య అంకుల్ వాళ్ళ వైఫ్, తనైతే క్లీనింగ్ పార్ట్. నేను లింగయ్య అంకుల్ ఎంత మిస్ చేసాము, కానీ అన్ని క్లీన్ చేశారు ఆంటీ అయితే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఓన్లీ 2 పొయ్యిల స్టవ్వే. టైంకి కుకింగ్ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ 12:15 కల్లా వంట అంతా అయిపోయింది. మటన్ జస్ట్ కుక్కర్ లో ఉడికించేసి తర్వాత విడిగా వండాము. ఆ రోజు లింగయ్య అంకుల్ చాలా హెల్ప్ చేశారు. బయట నుంచి తీసుకురావాల్సినవన్నీ అంకులే తీసుకొచ్చారు. ఫైనల్ గా వంట అయితే అయిపోయింది. బిర్యానీ రైస్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, గారెలు, గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ, స్వీట్ ఏమో మాల్పూరి తెప్పించాము. వీటితో పాటు ఆనియన్స్, లెమన్. మా మెనూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.